హలో అండి. వర్షాకాలం కాబట్టి ఇల్లు బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండీ! ఎక్కడ చూసినా కూడా బాత్రూమ్స్ కానీ, లేకపోతే కిచెన్ రూమ్, హాలు, లేకపోతే బెడ్రూము ఇలా వస్తుంది కదండీ! అయితే నేను ఇంట్లో నేను తయారు చేసుకున్నానండి. ముందుగా కంఫర్ట్‌ని అదే కంఫర్ట్ మూతతో ఒక కప్పు ఆ మూతతో ఒక్కటి పోసుకున్నాను. షాంపూ సగం వేసాను. లైజాల్ కూడా సగం వేసాననమాట. ఇంకేమీ వేయలేదు. ఈ స్మెల్లే సరిపోతుందండి. ఈ స్మెల్ అసలు చాలా చాలా బావుంటుంది మనకి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇల్లు దమ్ముకొని ఒకలాగా ఉంటుంది కదండీ! అలాంటి టైంలో మనం ఇలా చేస్తే మన ఇల్లు నీట్‌గా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుందనమాట. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చేత్తోని మనం కలుపుకోవాలండి. ఇలా మనం చేత్తో మొత్తం మూడిటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాతకి ఇక్కడైతే గోరువెచ్చని నీళ్ళైతే పోస్తున్నాను. గోరువెచ్చని వాటరు. నేనైతే దీంతో 2 గ్లాసులన్నర అంటే 2 గ్లాసుల మీద సగం పోసాను. గోరువెచ్చని వాటరు ఇలా పోసేసి దీన్ని బాగా కలుపుకున్నానండి చేత్తోనే. ఇలా చేత్తోనే బాగా కలుపుకొని మన దగ్గర స్ప్రే బాటిల్ లేకపోయినా కూడా నా దగ్గర అయితే ఒక బాటిల్ ఉందండి. అంటే లైజాల్ బాటిల్ ఉందనమాట. లైజాల్ బాటిల్లో పోసుకుంటాను. అంటే స్మెల్లు అంటే మనం ఇల్లు తుడిచిన తర్వాతకి మనం అంతా క్లీన్ చేసిన తర్వాతకి మనం ఇలా అన్నిటి దగ్గర అప్లై చేయాలన్నమాట. నేననేది ఏంటంటే ఇల్లు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ముందు ఇంటిని మనం క్లీన్ చేసుకున్న తర్వాత పైన మనం అప్లై చేస్తే ఇంటిగా ఆ స్మెల్ సాయంత్రం దాకా కూడా ఉంటుందండి. అసలు ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుందని నేను ఇది అప్లై చేయమంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక బాటిల్లో పోసుకుంటున్నాను చూడండి. నేనైతే ఈ బాటిల్లో పోసుకుంటున్నాను. లైజాల్ బాటిలేనండి. ఆ బాటిల్లో పోసుకొని నేనేం చేస్తాను దానికి ఒక హోల్ పెట్టానమాట. హోల్ పెట్టి దీంట్లో స్టోరేజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది చాలా రోజులు వస్తుందండి. చక్కగా మనం 2 రోజులకొకసారైనా రోజుకొకసారైనా ఇలా మనం చేసుకోవచ్చు. పైన అప్లై చేసుకోవటమే కాబట్టి ఇది చాలా రోజులు వస్తుందనమాట. ఇలా బాగుంటుంది. అయితే చూడండి, నేను గ్యాస్ ఫ్లోర్ మీద నేను శుభ్రంగా తుడిచాను అనమాట. తర్వాత పైన ఇలా అప్లై చేయడానికి పోసాను. ఈ గ్యాస్ టైల్స్ దగ్గర కూడా ఇలానే ఫ్రెష్ చేసేసి మొత్తం ఇలా అప్లై చేశానండి క్లాత్తో. సింక్ దగ్గర ట్యాప్కి కానీ, ఎందుకంటే ట్యాప్ మనం పొద్దుగా పట్టుకుంటాం కదండి, చాలా స్మెల్ కూడా వస్తుంది. వర్షాకాలం కాబట్టి ఏ బ్యాడ్ స్మెల్ అయినా రాకుండా ఉండదు కదండి, స్మెల్ వస్తూనే ఉంటుంది అనమాట. ఇలా అప్లై చేస్తాను. తర్వాత ఫ్లోర్ తుడుచుకున్న తర్వాత కూడా ఫ్లోర్కి కూడా నేను ఇలా అప్లై చేస్తాను అనమాట. ఇలా ఇలా డోర్ మ్యాట్ల దగ్గర కానీ అంతా అప్లై చేసుకుంటే ఇల్లు మంచి స్మెల్ వస్తుందండి. మనం కూడా హాయిగా ఉండొచ్చు, వంట హాయిగా చేయొచ్చు, మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.